పంచమ వేదంగా మహాభారతాన్ని అభివర్ణించడంలో ఆంతర్యం ఏంటి? మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం అని అంటే ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆ గ్రంథంలో నిక్షిప్తం చేసి 1,00,000 శ్లోకాల సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాడు వేదవ్యాసుడు. భారత రచన చేస్తూ ఎదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేశాడు. అంటే భారతంలో నేను ఏదైతే రాస్తానో అదే ప్రపంచంలో కనబడుతుంది. ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉండి తీరుతుంది. అంటే భారతాన్ని చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. ప్రపంచ జ్ఞానం కావాలి అంటే భారతాన్ని అధ్యయనం చెయ్యాలి. దీనిలో ధర్మరాజుకు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని తెలియజేశాడు. రాజధర్మాన్ మోక్షధర్మాన్ స్త్రీధర్మాన్ విభాగశః. అనుశాసిక పర్వంలో శాంతి పర్వాలలో ధర్మాలన్నింటినీ ధర్మరాజుకు చెబుతాడు. అలానే భీష్మ పర్వంలో కృష్ణుడు భగవద్గీత చెప్పి అర్జునుణ్ణి యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. అలానే ధృతరాష్ట్రుడికి సనస్సుజాతీయుడు సనస్సుజాతీయ అని చెప్పాడు. ధర్మరాజు సత్వగుణానికి, అర్జునుడు రజోగుణానికి, ధృతరాష్ట్రుడు తమో గుణానికి చిహ్నంగా చెప్పుకుంటే సత్వరజస్తమో గుణములతో కూడిన ప్రజానీకానికి అంతటికీ అవసరమైన జ్ఞానం భారతంలో ఉన్నది కనుకే వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండ జ్ఞానకాండల సారాంశమంతా కథల రూపంలో, ఉపాఖ్యానాల రూపంలో, ఇతివృత్తాల రూపంలో దీనిలో నిక్షిప్తం చేయబడినది కనుకనే దీనిని పంచమ వేదము అని అభివర్ణించారు. వేదానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మహాభారతానికి ఇచ్చారు. నిజానికి 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని రాయాలని సంకల్పించటమే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక. దాన్ని నెరవేర్చిన నేపథ్యంలో ఆ వేదవ్యాసుణ్ణి మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ వ్యాస శంకర ఉచ్చిష్టమే సకల సాహిత్యము కనుక వారు చూపిన బాటలో నడిచే ప్రయత్నం చేద్దాం.